ఈ సమయంలో చక్కగా దేవుని మాటలు వినడానికి మనం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా మీరు అలక్ష్యంగా ఎవరు ఉండద్దు, అటు ఇటు తిరిగే ప్రయత్నం కూడా మీరు చేయొద్దు. చిన్నపిల్లలను తల్లిదండ్రులైనటువంటి వారు మీకు దగ్గరగా వారిని పెట్టుకొని వారి ద్వారా ఏ విధమైన అల్లరి మందిరంలో జరగకుండా కాస్త మీరు బాధ్యత తీసుకొని వారిని మీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. గడిచిన వారంలో 2 దినాలు కాజీపేట గ్రామంలో పౌల్రాజు పాస్టర్ గారు ఏర్పాటు చేసిన విమోచన సువార్త సభలు 2 దినాలు కూడా అద్భుతంగా మహిమకరంగా జరిగించబడ్డాయి. నంది వెలుగు నుండి మరి మీరందరూ కూడా సంఘస్థులు, పెద్దలు, యవన బిడ్డలు మీరందరూ కూడా చక్కగా 2 దినాలు ఆ సభలలో పాలు పంపులు పొంది సహకరించారు, మీరు ప్రార్థించారు. మీ అందరికీ కూడా దైవజనులు పౌల్రాజు పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు వారు తెలియచేశారు. 2 దినాలు కూడా చక్కగా దీవెనకరంగా జరిగించబడ్డాయి. అందును బట్టి సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. అందరూ చూద్దాం. ఆమేన్, ఆమేన్. గడిచిన ఆదివారం నేను మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను. మన మందిరంలో కూడా మరి కొంతమంది ఈ పగటి కాలపు 10 గంటల ఆరాధనకు కొన్ని ఇబ్బందులు కొందరు వారి వైపు నుండి తెలియచేశారు. ఎప్పటి నుండో నాకు కూడా ఆలోచన, ప్రేయర్ చేస్తూ ఉన్నాను. గడిచిన వారం నేను మీకు చెప్పాను, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక సర్వీస్ మనం స్టార్ట్ చేసుకుందాం, దానికి మేము రావటానికి సిద్ధంగా ఉన్నాం అన్నవారు ఎవరైనా మీరు నాకు మెసేజ్ పెట్టండి, లేదా నాకు మీరు వ్యక్తిగతంగా కలిసైనా మీరు చెప్పండి అని నేను అన్నాను. సో చాలామంది మెసేజ్లు పెట్టారు, తర్వాత ఫోన్లు కూడా చేసి చెప్పారు, అయ్యా ఉదయకాలం మరి పెడితే మాకు చక్కగా అనుకూలంగా ఉంటుంది, ఆరాధనలో మేము పాలు పంపులు పొందటానికి సిద్ధంగా ఉన్నామని కొంతమంది వారు తమ అభిప్రాయాన్ని తెలియచేశారు. రాత్రి కూడా ఫోన్ చేశారు, అయ్యా రేపు ఉదయం 6 గంటలకు ఉందా ఆరాధన అని. ఈ వారం పెడతానని నేను చెప్పలేదు, మీ స్పందనను బట్టి మనం ప్రార్థన చేసుకొని మనం ఒక నిర్ణయానికి వద్దామని చెప్పాను. సో చాలామంది మరి వారి ఆలోచన, అభిప్రాయాన్ని తెలియచేశారు. దాన్ని బట్టి ఉదయకాలం ఆరాధన 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక సర్వీస్, తర్వాత మరలా 10 నుంచి 12:30 వరకు ఒక సర్వీసు. ఈ 2 ఆరాధనలు మనకి మే నెల మొదటి ఆదివారం నుంచి మనం ప్రారంభం చేసుకుందాం. దేవునికి స్తోత్ర. ఈ మాసంలో మనకి ఇంకొక ఆదివారం ఉంది. ఆ ఆదివారం కూడాను ఒక ఆరాధన మనకు జరుగుతుంది 10 గంటల నుంచి 1 గంట వరకు. అయితే మే నెల మొదటి వారం నుండి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక సర్వీసు, 10 గంటల నుంచి 12:30 వరకు ఒక సర్వీస్ జరుగుతుంది. మీకు దేనికి వీలు అవకాశం ఉంటే మీరు ఆరాధనలో మీరు చక్కగా పాలు పంపులు పొందవచ్చు. ఈ విషయాన్ని మీరందరూ మనసును పెట్టి ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా ఆ ఆరాధనలో మీరు పాలు పంపులు పొందటానికి సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ తెరిచి మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచన భాగం. 13వ వచన భాగం మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. ఒకరు చదువుతుండగా మీరందరూ కూడా బైబిల్ తెరిచి ఈ వచన భాగాన్ని మీరు గమనించండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను.
ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఈ వచ్చిన భాగంలో ఉన్న ప్రతి మాటను దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. కొద్ది సమయం చక్కగా దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎంత ఆసక్తిగా మీరు దేవుని మాటలు వినగలుగుతారో అంతగా దేవుని మాటల ద్వారా మీరు దీవించబడగలరు. మీ కుటుంబాలు దీవించబడగలవు, మీ పిల్లలు దీవించబడగలరు. దేవుని మాటలు మనుషుల ద్వారా తయారు చేయబడుతున్న మెడిసిన్, ఔషధాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటికంటే కూడా దేవుని మాట చాలా శక్తివంతమైనది. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచగలదు, నిన్ను ధైర్యపరచగలదు, నీకు ఆదరణ కలగ చేయగలదు, నీకు నెమ్మదినివ్వగలదు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టగలదు దేవుని మాట. హల్లెలూయా. లోకంలో ఒక మాట అంటారు, ఏదైనా దేహానికి దెబ్బ తగిలితే దానికి వైద్యం ఉంది, కానీ మనసుకు గాయమైతే దానికి వైద్యం లేదంటారు. అంటే ప్రకృతిలో లేదేమో దానికి ఔషధం, మెడిసిన్, వైద్యం, కానీ బైబిల్లో దానికి వైద్యం ఉంది. హల్లెలూయా. నీ మనసుకైనా గాయమైనా, నీ హృదయానికైనా గాయమైనా, నీ దేహానికైనా గాయానైనా మానపగలిగిన శక్తి యేసయ్య మాటలో ఉంది. దేవుని సేవకులంగా పదే పదే మీకెందుకు దేవుని మాటలు ఆసక్తిగా మీరు వినండి అని ఎందుకు చెప్తున్నామంటే, మన జీవితాలను బాగు చేయగలిగిన ఏకైక ఔషధం యేసయ్య మాట. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక శతాధిపతితో ప్రభు ఈ మాట చెప్తా ఉన్నారు. శతాధిపతి ఒక ఆర్మీ కమాండర్గా ఉన్నటువంటి ఒక అధికారితో ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడండి. ఏమని చెప్తా ఉన్నాడు? ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. వెళ్ళు అని ప్రభువారు చెప్తా ఉన్నారు. అతడు వెళుతూ ఉండగానే ప్రభువారు ఏ గడియలో ఆయన ఆ మాట పలికాడో అదే గడియలో అతని దాసుడు బాగుపడ్డాడంట. అతని దాసుడు బాగుపడ్డాడు. ఈ సందర్భం ఇంచుమించుగా మనందరికీ, బైబిల్ చదివేటువంటి వారికి, చక్కగా రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని వినేటువంటి వారికి బాగా పరిచయమైన సందర్భమే. ఈ పరిచయమైనటువంటి ఈ వృత్తాంతంలో నుండే ఈ రోజున దేవుడు ఒక మాట మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును, అంటే నీకు జరుగుతుంది. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని మందిరంలో చేరినటువంటి మనం, లైవ్లో దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఏదైతే మనం విశ్వసిస్తున్నామో దేవుని సన్నిధిలో, దానిని మన జీవితాల్లో ప్రభు జరిగించబోతూ ఉన్నారు. నీ చదువుల విషయంలో నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో, నీ చేతి పని విషయంలో నీవేదైతే విశ్వసిస్తున్నావో, నీ వ్యాపార విషయంలో నీవేదైతే విశ్వసిస్తున్నావో, నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో, నీ భవిష్యత్తును గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీ బిడ్డలను గూర్చి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటూ వారి ఎడల నువ్వు ఒక తలంపు, ఒక ఆలోచన కలిగి ఏదైతే నువ్వు విశ్వసిస్తున్నావో దానిని నీ విషయంలో దేవుడు ఆమేనని దానిని ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు.
మనం విశ్వసించాలి, మనం నమ్మాలి, దేవుని పైన మనం ఆధారపడాలి. ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, ఆవగింజంత విశ్వాసం. ఎంత విశ్వాసం చెప్పండి? ఆవగింజ అంటే ఎంత ఉంటుందా? ఎంత ఉంటుంది? చాలా చిన్నది, చాలా చిన్నది కదా. మన హృదయంలో సందేహము పుట్టకుండా, ఏం పుట్టకూడదు? సందేహం పుట్టకూడదు. సందేహింపకుండా మన హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుని నుండి మనం గొప్ప కార్యాలు చూడగలమండి. దేవుని నుండి మనం గొప్ప కార్యాలు చూడగలం. అది ఏ సమస్య అయినా దాని నుండి నువ్వు విడుదల పొందగలవు. ఏ బాధ అయినా దాని నుండి నువ్వు విడుదల పొందగలవు. ఏ బలహీనత, అనారోగ్యమైనా దాని నుండి నువ్వు స్వస్థత పొందగలవు. నువ్వు దీవించబడగలవు. సందేహము లేని విశ్వాసం, ఆవగింజంత విశ్వాసము మన హృదయంలో ఉన్న దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు చెప్పిన మాట, ఆవగింజంత విశ్వాసము మీరు కలిగి ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడుతుంది అంటే నిస్సందేహంగా ఆ కొండ అక్కడ నుండి ఎత్తబడి సముద్రంలో వేయబడుతుందంట. హల్లెలూయా. ఈ ఆరాధనలో ఒకవేళ నువ్వు కొండంత సమస్యతో వచ్చి కూర్చున్నావేమో, కొండంత బాధతో వచ్చి కూర్చున్నావేమో, కొండంత దిగులుతో వచ్చి కూర్చున్నావేమో, కొండంత భారము నిన్ను కృంగదీస్తూ ఉంటే వచ్చి కూర్చున్నావేమో దేవుని సన్నిధిలో. ఆ కొండంత భారం, బాధ, సమస్య, ఆ దిగులు, ఆ కష్టాన్ని నీలో నుండి తీసివేయగలిగింది ఏంటో తెలుసా? ఆవగింజంత విశ్వాసం. నీ హృదయంలో సందేహము రానివ్వకుండా ఆవగింజంత విశ్వాసముతో నువ్వు ప్రభువు పైన ఆధారపడి ప్రార్థించగలిగితే దేవుడిని ఎడల ఉన్నతమైన గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అపవాది మనలో వాడు చేసే పని ఏంటంటే అవిశ్వాసపు విత్తనాలు విత్తుతూ ఉంటాడండి. సందేహపు విత్తనాలను విత్తుతూ ఉంటాడు మన హృదయంలో. మనకు తెలియకుండానే వాడు అవిశ్వాసాన్ని మన హృదయంలోనికి తీసుకొస్తాడు, మన అంతరంగంలోనికి తీసుకొని వస్తాడు. ఈ రోజున మన ఆలోచన తలంపుల్లో, మన మనసులో, మన హృదయంలో, మన అంతరంగంలో ఉన్న ఆ అవిశ్వాసపు తలంపులు, ఆలోచనలు యేసు నామములు అవి మనలో నుండి బయటికి తొలగిపోవునుగాక. ఈ శతాధిపతి ప్రభు దగ్గరికి కొంతమంది పని వాళ్ళను పంపించాడు. ఏ పని మీద పంపించాడంటే, తన ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు. ప్రియమైన దాసుడేమో, తనకిష్టమైన దాసుడేమో, మొత్తం మీద ఆ దాసుని బాగా ఇష్టపడుతున్నట్టున్నాడు ఆ పనివాణ్ణి. వానికి అనారోగ్యం చేసింది. రోజు రోజు ఆ రోగం ముదిరిపోతూ ఉంది. మందులు వాడారు, చాలా వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించారు, కానీ ప్రయోజనం లేదు. రోజు రోజుకి ఆ జబ్బు ముదిరిపోతూ ఉంది. అతడు మరణానికి దగ్గర అవుతూ ఉన్నాడు, చావుకు దగ్గర అవుతూ ఉన్నాడు. శతాధిపతి ఆ అధికారి తన ఇంట ఉన్న ఆ దాసుని విషయంలో చేయవలసినవన్నీ చేశాడు, కానీ ప్రయోజనం లేదు. రోజులు గడుస్తూ ఉన్న ఆ సమయంలో ఆ అధిపతి, ఆ శతాధిపతి యేసు ప్రభువును గూర్చి విన్నాడంట. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? యేసు ప్రభువును గూర్చి విన్నాడు. విని కొంతమంది పనివారిని పంపించాడు. నన్ను గూర్చి 2 మాటలు చెప్పి నా ఇంట ఉన్న ఆ దాసుడు బాగుపడినట్లుగా ఆయన ఒక్కసారి
మన గృహాన్ని దర్శించి ఆ దాసుని ముడితే వాడు ఆ జబ్బు నుండి బాగుపడతాడు, ఆ రోగం వాడిని విడిచిపోతుంది. నా మాటగా మీరు యేసయ్యకి మాటలు చెప్పి ఆయన్ని మన ఇంటికి తీసుకొని రండి అని కొంతమంది పని వాళ్ళని పంపించాడు. ఈ పని వాళ్ళు వెళ్ళారు. యేసు ప్రభుకి ఈ అధిపతి, ఈ శతాధిపతి చెప్పిన మాటలన్నీ కూడా యేసు ప్రభువుకు చెప్పారు. నీ వలన అతడు ఈ మేలు పొందటానికి అర్హుడే, యోగ్యుడే. అతడు మంచివాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు, పేదలకు సహాయం చేయగలిగిన వాడు, అందరితో అన్యోన్యంగా ప్రేమగా సమాధానంగా ఉండే మనిషి, మంచివాడయ్యా శతాధిపతి. ఆయన ఇంట ఒక దాసుడు ఉన్నాడు, వాడు రోగి అయి పడున్నాడు. మీరు ఆ గృహాన్ని దర్శించి ఆ రోగిని ముట్టి వాడిని మీరు బాగు చేయాలి అని ఆ వెళ్ళిన పనివారు యేసు ప్రభువుకు చెప్పారు. యేసు ప్రభు వారు మారు మాట మాట్లాడకుండా, సరే మీతో కూడా వచ్చి ఆ గృహాన్ని దర్శించి ఆ గృహంలో ఉన్న ఆ దాసుని బాగు చేద్దామని వారితో కూడా కలిసి ప్రభు వస్తూ ఉన్నాడు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా మరొకసారి. వస్తూ ఉండగా ఈ శతాధిపతి మరలా ఇంకా కొంతమంది పని వాళ్ళని పంపించాడు. వీళ్ళు యేసు ప్రభువుని ఎదుర్కొని మరలా వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నా ఇంటికి రమ్మని నేను వీళ్ళని పంపిన మాట వాస్తవమే, కానీ నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను యోగ్యుడను కాను. చెప్పండి, నిజంగా యేసు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం యోగ్యులమా? మనల్ని దర్శించడానికి మనం ఏమైనా అర్హులమా? కేవలం ఆయన తన ఉచితమైన ప్రేమతోనే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రేమ చేత ఆయన మనల్ని దర్శించాడు. శతాధిపతి అది గుర్తించాడయ్యా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాను, నా ఇల్లు యోగ్యమైనది కాదు, ఏ విషయంలో కూడా నీకు మేము సరిపోయిన వారం కాదయ్యా. ఎంత తగ్గించుకొని ఈ మాటలు చెప్తా ఉన్నాడో. నిజంగా సమాజంలో కాస్త చిన్న ఉద్యోగం ఉంటే, లేదా కాస్త గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కాస్త మనవాళ్ళు అయి ఉంటే, లేదు కాస్త అధికారంలో ఉన్నటువంటి వారు మనకు పరిచయస్తులైతే, ఇక మన గొప్పతనం ఇంత అంతా కాదు. మావాడే కానిస్టేబుల్తో పరిచయాలు ఉన్నా కూడా మావాడే ఏమనుకుంటున్నారు అన్నట్టుగా మనం ఎక్కడో ఒక విధమైన అహాన్ని మనం ప్రదర్శిస్తామండి. ఇతడు శతాధిపతి, రోమా ప్రభుత్వంలో ఆర్మీలో ఒక 100 మంది మీద ఒక ఉన్నతమైన అధికారిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపిస్తున్నాడు. అయ్యా నేను రమ్మన్న మాట వాస్తవే, కానీ నా ఇంటిలోనికి నువ్వు రావటానికి నేను యోగ్యుడను. ఎంతగా తగ్గించుకుంటే ఆ మాట పలకగలడండి? తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఆయన ఎవరిని హెచ్చిస్తాడు? తను తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనసు కలిగి మనల్ని మనం తగ్గించుకొని ఆయన వైపు మనం కనులెత్తగలిగితే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. ఇంత ఉన్నతమైన అధికారే తను తగ్గించుకొని నీ ఎదుట నేను నిలబడడానికి కానీ, నీ దగ్గర నేను మాట్లాడటానికి కానీ, నీవు నా గృహాన్ని దర్శించడానికి కానీ, నీవు నా ఇంటిలోనికి రావటానికి కానీ ఏ విధంగా నేను సరిపోయిన వాడను కాదయ్యా. అంటే యేసయ్యను ఘనపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ మాటని ఏమన్నాడు తెలుసా? అలాగని నేను నీ దగ్గరికి రావటానికి కూడా అర్హుడను కాదు. ఆ మాటని అంటాడు, అయ్యా
నీవు ఒక్క మాట సెలవి. ఎన్ని మాటలంట చెప్పాలి? ఎన్ని మాటలు? 2 మాటల, 3, 5, 10? ఎన్ని మాటలు? దాసుడు బాగుపడటానికి, దాసుడు స్వస్థపడటానికి, దాసుడు బ్రతకడానికి, దాసుని జీవితంలో దేవుని అద్భుతం జరగడానికి ఒక్క మాట చాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో నేను చెప్తా ఉన్నాను, నీ కన్నీరు తొడవబడడానికి, నీ గుండెల్లో ఉన్న వేదన తొలగించబడడానికి, నీ కుటుంబంలో ఉన్న ఆ ఇబ్బందులు అనే కొలిమి నీ కుటుంబంలో నుండి తొలగిపోవడానికి యేసయ్య నోట నుండి వచ్చే ఒక్క మాట చాలు. ఆయన మాట నీ పరిస్థితులను మార్చగలదు. నీ కన్నిటిని తుడచి నీ గుండెల్లో ఉన్న వేదన నుండి నీకు నెమ్మది కలిగించగలదండి. అయ్యా, ఒక్క మాట నీవు సెలవిస్తే ఇక్కడ నా దాసుడు బాగుపడతాడు. ఒక్క మాట సెలవి. యేసు ప్రభు చుట్టూ చూశాడండి. చుట్టూ ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారు. 100 కొద్ది, 1000 కొద్ది ఉన్నారు ఇశ్రాయేలీలు. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల్లో కూడా నేను ఇటువంటి విశ్వాసాన్ని, చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. ఈ రోజున మన విశ్వాసాన్ని చూచిన యేసయ్య మన విశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడాలి. అంతగా మనం దేవుని నమ్మేటువంటి అనుభవంలోనికి రావాలి. ఆ శతాధిపతి అంటున్నాడయ్యా, నీ వచ్చి చేయబెడితేనే కాదయ్యా, నీ వచ్చి పైనుండి కింద వరకు తడిమితే కాదయ్యా, నీవు ఎక్కడున్నా సరే నీవు ఉన్న చోటే ఒక్క మాట నీవు సెలవిస్తే ఇక్కడున్న నా దాసుడు బాగుపడతాడు, నా దాసుడు బాగుపడతాడయ్యా. ఆ మాట అని అంటాడు, నేను కూడా ఒక అధికారమునకు లోబడిన వాడని. నా చేతి కింద కూడా కొంతమంది ఉన్నారయ్యా. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు. ఇదిగో ఈ పని చేయమంటే ఒకడు ఆ పని చేస్తాడు. ఒక అధికారిగా ఉన్న నేనే, నా మాటకే ఇంత విలువ, నా మాటకే ఇన్ని పనులు జరుగుతూ ఉంటే నువ్వు సృష్టికర్తవు కదా, సృష్టి నిర్మాణకుడు కదా. నువ్వు మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. నేనంటాను, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం. మన విశ్వాసంలో ఒక ప్రత్యేకత దేవుడు చూడగలుగుతున్నాడా? ఏదో అందరితో పాటు ఏదో మాట వరుస ఉంది కదా, నలుగురితో పాటు గుంపులో అన్నట్టుగా వెళ్ళిపోతున్నామా? ఇశ్రాయేలీలందరిని చూశాడు యేసయ్య. వారిలాగా లేదు ఇతని విశ్వాసం ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఏంటి ఇతని విశ్వాసం అంటే, యేసయ్య ఒక్క మాట సెలవిస్తే చాలు, ఆయన ఎక్కడుండి సెలవిచ్చినా ఇంతనున్న నా దాసుడు బాగుపడతాడు. యేసయ్య ఏమంటున్నాడు? 13వ వచనం మనం చదువుకున్నాం కదా, ఏమంటున్నాడు చూడండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియల్లోనే అతని దాసుడు స్వస్థత నొందెను. 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం, చెప్దామా హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవుడు ఘనమైనటువంటి కార్యాలను జరిగిస్తాడు. దేని ద్వారా చెప్పండి? నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరగబోతా ఉంది. నీవు నమ్ము, నీవు విశ్వసించు, సందేహాన్ని రాని మాకు, దేవుని పైన ఆధారపడు, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఆ గడియలోనే వాడు బాగుపడ్డాడంట, ఆ గడియలోనే స్వస్థపడ్డాడంట. మనం నమ్ముతాం, కానీ మన నమ్మకంలో ఎక్కడో కొద్దిగా సందేహం ఉంటుంది, ఎక్కడో కొద్దిగా అనుమానం ఉంటుంది, ఎక్కడో కొద్దిగా
డౌట్లు ఉంటాయి. కానీ అతని విశ్వాసంలో ఎక్కడ కూడా సందేహం లేదండి. సందేహపడకుండా విశ్వసించి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాన్ని చూశాడు. నేను చెప్తున్నాను, ఆయన మాట నీ జీవితంలో ఎంతటి కార్యాన్నైనా చేయగలదు. ఎంతటి కార్యాన్నైనా చేయగలదు ఆయన మాట. ఆయన మాటలో జీవం, ఆయన మాటలో శక్తి, ఆయన మాటలో ప్రభావం ఉంది. ప్రభావం ఉందండి. చనిపోయిన లాజరు సమాధిలో ఎన్ని దినాలైంది? 4 దినాలైంది సమాధిలో పెట్టబడి. ఎన్ని దినాలు చెప్పాలందరూ? ఎన్ని దినాలు? మనోళ్ళు 3వ దినాన్ని పోతారు, ఏమైనా తింటాడేమోనని. నిజంగా తినటానికి లెగితే వరుసగా వెళ్ళిన వాళ్ళందరినీ పాతి పెట్టాలి అక్కడ. దెబ్బ గుండాకి చచ్చిపోతారు వీళ్ళు. అవునా కాదా? సో మరి ఆ రోజుల్లో కూడా ఏమైనా వెళ్ళారేమో మరి 3 రోజులకి. కదిలాడేమన్నా? కదల్లా. 4 దినాలు అయిపోయింది సమాధిలో పెట్టబడి. 4వ దినాన ప్రభు వచ్చారు. సమాధి మీద రాయి తొలగించమంటే అక్కడ ఉన్నవారు అన్నారు, అయ్యా 4 దినాలు అయిందయ్యా, వాసన వస్తుంది. ఖచ్చితంగా 4 దినాలకు వాసన వస్తుంది. చనిపోయిన వారు ఇంటి దగ్గర బాక్స్లో కానీ పెట్టకుండా మామూలుగా పెట్టేస్తే ఒక రోజుకే స్మెల్ వచ్చేస్తుంది. సమాధిలో పెట్టి 4 రోజులైతే అక్కడ ఉన్నవారు అంటున్నారు, అయ్యా సమాధి మీద రాయి తొలగించమంటున్నావు, 4 రోజులైంది లాజర్ని సమాధిలో పెట్టి, వాసన వస్తుంది, మనం ఇక్కడ నిలబడలేం. ప్రభు మాట మాట్లాడాల, మౌనంగా ఉన్నాడు. సమాధి మీద రాయి తొలగించండి అన్నాడు. రాయి తొలగించారు. సమాధిలో ప్రేత వస్త్రములతో కట్టబడి పరుండు పెట్టబడిన లాజరు దేహం అక్కడ ఉంది. ఆ సమాధి ముందు నిలబడి యేసయ్య బిగ్గరగా పిలుస్తూ ఉన్నాడు, లాజరు బయటికి రా. ఒకే ఒక్క మాట. సమాధిలో 4 రోజులై ప్రేత వస్త్రాలతో కట్టబడిన లాజరు ఒక్కసారిగా లేచి నుంచున్నాడు. చనిపోయిన లాజర్ని లేపగలిగిన మాట యేసయ్య మాట. ప్రేత వస్త్రాలతో కట్టబడి సమాధిలో పరుండి పెట్టబడిన లాజరు, యేసయ్య మాట అతనికి జీవాన్ని ఇచ్చింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? నీ ఆశలు, ఆశయాలు, నీ ఎదురు చూపులు, నీ నిరీక్షణ ఒకవేళ నీ జీవితంలో మృతమైనదిగా ఒకవేళ ఉందా? ఇంక నా వల్ల కాదు, నా ఆశలన్నీ ఇక నిరాశలే, ఇక నేను ముందుకు సాగలేను, ఇంక నా వల్ల కాదు అని ఒకవేళ నువ్వు కాడి వదిలిపెట్టేసావా? అటువంటి నిరాశల మధ్యన ఒకవేళ నువ్వు ఉన్నావా? ఇక మృతమైనటువంటి ఆ నిర్జీవ స్థితిలో నీవు ఉన్నావా? ఈ రోజున నీవు విశ్వసించు, మృతమైన ప్రతి దానిని నీ జీవితంలో దేవుడు బ్రతికించబోతున్నాడు. జీవాన్ని కలగచేయబోతా ఉన్నాడు ఆయన. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుందండి, చూద్దామా? ఇది ఇలాగే గుర్తుపెట్టుకొని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడు చెప్తా ఉన్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఎవరి మీద? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము. లాజరు భౌతికంగా చనిపోయాడు.
సమాధిలో పెట్టబడ్డాడు. చాలామంది ఆత్మీయ స్థితిలో మృతమైన వారుగా ఉన్నారు. ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆ పండు తిను దినము నిశ్చయముగా నీవు చనిపోతావు. అవ్వమ్మ తింది, ఆదాముకు పెట్టింది. ఆదాము అవ్వ ఇద్దరు తిన్నారు. భౌతికంగా బ్రతికే ఉన్నారు, కానీ ఆత్మీయంగా వారు చనిపోయారు. ఆత్మీయంగా చనిపోవటం అంటే ఏంటి? ఆ రోజు నుండి దేవునితో వారికి ఉన్న సహవాసము తెగిపోయింది. ఆ రోజు వరకు ప్రతి దినము దేవుడు చల్లపూట ఏదోను వనంలోనికి వచ్చేవాడు. ఆదామును అవ్వమ్మను కలుసుకొని వారితో మాట్లాడేవాడు, వారితో సహవాసం చేసేవాడు, వారితో నడిచేవాడు. ఇక ఆ అనుభవం ఆ రోజుతోటి ఆగిపోయింది. ఆ తర్వాత మరలా వచ్చాడా? ఆదాము దగ్గరికి రాలా. భౌతికంగా బ్రతుకున్నారు, కానీ ఆత్మీయంగా దేవుని సహవాసాన్ని కోల్పోయి ఆత్మీయ స్థితిలో వారు మృతులైపోయారు. మన జీవితాల్లో కూడా కొన్ని అవిధేయతలను బట్టి, దేవుని మాటకు లోబడనటువంటి ఆ విధానాన్ని బట్టి కొన్ని మార్లు మనం కూడా ఆత్మీయ స్థితిలో మృతమైనటువంటి వారంగా అయిపోతూ ఉన్నామండి. అయితే ఈ రోజున క్రీస్తు మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. నిద్రించుచున్న మన మృతుల్లో నుండి మరలా తిరిగి మనం లేచి ఆయన కొరకు ఒక సాక్షిగా మనం నిలబడబోతూ ఉన్నాం. దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆయన మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడంట. ఆయన మన మీద ప్రకాశిస్తున్నప్పుడు నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి ఏమవ్వాలి? లెగవాలి. మనం లేవాలి. పడిపోయిన దగ్గరే మనం ఉండకూడదండి. మనం లేవాలి. ఎక్కడ పడిపోయామో అక్కడే ఉండకూడదు. అక్కడి నుంచి మనం లేవాలి. అవిధేయత చోట మనం పడిపోయామా? దేవుని ఆజ్ఞను అతిక్రమించి పడిపోయామా? మనలోనికి రాకూడని అసూయ, ద్వేషం, కలహాలు, మత్సరం ఒకవేళ వచ్చి వాటిని జయించలేక పడిపోయామా? పడిపోయిన చోటే మనం ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను అతడు తిరిగి లేస్తాడు. స్తోత్రం చూద్దాం. నీవు లేవాలి. నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి తిరిగి లేవాలి. పడిపోయిన స్థితిలో నుండి నువ్వు లేవాలి. బంధకాల్లో నుండి నువ్వు తిరిగి లేవాలి. ఎక్కడ నువ్వు సాతాను చిక్కుల్లో, ఉచ్చుల్లో, వాడి యొక్క పన్నాగాల్లో నువ్వు చిక్కబడి పడిపోయిన స్థితిలో ఉన్నావు, అక్కడ నుండి నువ్వు తిరిగి లేవాలి. ఈ రోజున యేసయ్య నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన వాక్య ప్రకాశమానం నీ మీద ఉదయిస్తూ ఉంది. మన జీవితాల్లో ఆవరించిన ప్రతి చీకటి యేసు నామములో తొలగిపోవునుగాక. మన జీవితాలు దేవుని కొరకు వెలిగించబడునుగాక. మనల్ని వెలిగించడానికి ఆయన మాటను విడుదల చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. లాజరు బయటికి రమ్మనగానే ప్రేత వస్త్రాలతో కట్టబడిన లాజరు తిరిగి లేచాడు, బ్రతికాడండి. బ్రతికిన తర్వాత ఏం చేశాడు చూస్తారా మీరు? యోహాను సువార్త చూడండి అందరూ. పన్నెండవ అధ్యాయం 1వ వచనాన్ని. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ఎక్కడికి వచ్చాడు? లాజరు ఉన్న ఊరికి వచ్చాడు. బేతనియాకి యేసయ్య వచ్చాడు. పస్కా పండుగకు ముందుగా 6 రోజులు ముందుగా ఆయన వచ్చాడు. నీ ఉన్న చోటకి, నీ ఉన్న ప్రాంతానికి ఆయన మరలా వస్తూ ఉన్నాడు. లాజరు ఉన్న ఆ బేతనియాకి ప్రభు వచ్చారంట. మార్తమ్మ ఏం చేస్తూ ఉంది? ఉపచారం చేసింది. ఏం చేసింది?
రెండవ వచనం మీరు చూస్తే మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. మూడవ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? రెండవ వచనాన్ని చదువుదాం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. గమనించాలి మీరు, మార్త, మరియా అక్క చెల్లెళ్ళు, లాజరేమో వాళ్ళ బ్రదరు. వీళ్ళందరూ కలిసి ఎక్కడుంటారు? బేతనియాలో ఉంటారు. మంచి ఉన్నతమైన కుటుంబం. బైబిల్ పండితులు పెద్దవారు చెప్తా ఉన్నారు, బాగా రిచ్ పీపుల్స్ అంటారు. లాజరు చనిపోకముందు మార్త మరియా గృహాన్ని చాలాసార్లు ప్రభువారు దర్శించారు. ఎప్పుడు ఆ గృహాన్ని ప్రభు దర్శించిన అక్కడ మార్త మరియా కనబడతారు, కానీ లాజరు కనపడేవాడు కాదు. లాజరు కనబడేవాడు కాదు. ఒకవేళ మార్తమ్మ కానీ మరియమ్మ కానీ చెప్పుండొచ్చు, బ్రదరో ఈరోజు యేసయ్య వస్తున్నాడు మన ఇంటికి, మన కోసం ప్రార్థన చేస్తాడు, దేవుని మాటలు చెప్తాడు, ఈరోజు బయటికి వెళ్ళమాకరా, కాస్త ఇంట్లో ఉండు అని. ఆ మాటలు చెవిని పెట్టల లాజరు. ఏమయ్యాడు? తప్పించుకొని తిరిగాడు. ఏ రోజు యేసు ప్రభు ఆ గృహాన్ని దర్శిస్తున్నప్పుడు లాజరు ఇంట్లో లేడు. తప్పించుకొని తిరిగి చివరికి ఏమయ్యాడు? రోగి అయ్యాడు. చివరికి ఏమయ్యాడు? చాలామంది దేవుని సన్నిధిని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. తిరగనివ్వండి, ఎంతకాలం తిరుగుతారో చూద్దాం. బైబిల్ అంటా ఉంది, యేసయ్య అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ, దేవుని సాన్నిధ్యాన్ని, ఆయన సహవాసాన్ని, ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఆయన మందిరాన్ని నిర్లక్ష్యము చేసి ఒకవేళ చాటుమాటుగా తిరిగి ఎంతకాలం తిరుగుతావు? తిరుగు. లాజరు కనపడుతున్నాడు. లాజరు కూడా తిరిగాడు. చివరికి ఏమయ్యాడంటే రోగి అయ్యాడు. ఈ తిరిగే వాళ్ళందరూ చివరికి అక్కడికి రావాల్సిందే. ఎక్కడికి? ఏదో ఒక జబ్బు అంటించుకొని రావాల్సిందే. రోగి అయి ఉన్నాడన్న సంగతి, చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడన్న సంగతి మార్తా మరియా ఇద్దరు కలిసి యేసయ్య దగ్గరికి సమాచారాన్ని పంపించారు. లాజర్ని బట్టి కాకపోయినా కనీసం మా కోసమైనా వస్తాడేమోనని. ఈ విషయం యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య విన్నాడు, కానీ మార్తా మరి ఇంటికి రాలా. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళిపోయాడంట ఆయన. అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాడు. ఏం జరిగింది? ఇక్కడ లాజరు చచ్చిపోయాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మార్త అదే మాట అంది, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా బ్రతికేవాడేమో. అంటే నాకు అర్థమైనంతట్లో నేను చెప్తున్నాను, లాజరు నిర్లక్ష్యం చేశాడు. ఒక రోజున దేవుడు నిర్లక్ష్యం చేస్తే అతని జీవితం ఎలా ఉంటుందో అది చూపెట్టడానికే దేవుడు కొంచెం పైకి వెళ్ళి ఉంటాడు. కబురు పెట్టగానే వచ్చాడా? కొంతమంది జాలర్లు చెరువుల్లో వల విసిరి చేపలు పడతారు. విసిరిన వలలోనికి కొన్ని చేపలు రావంట. ఆ వలకి చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటాయి. అప్పుడు ఆ జాలర్ ఏం చేస్తాడంటే, వలలోనికి రాని చేపలన్నిటి కొరకు ఈ వలను పక్కన పెట్టి గాలం తయారు చేస్తాడంట. గాలం తయారు చేసి ఆ గాలానికి ఎరపెడతాడు. ఎరపెట్టి ఆ గాలాన్ని చెరువులోకి వేస్తాడు. ఈయన పక్కన కూర్చుంటాడు. ఈ చెరువులో వలలోనికి రాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఈ చేపలు అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఎర చూడగానే, అబ్బా ఈరోజు నాకు మంచి
ఆహారం దొరికిందని గబగబ గబగబ గబ ఆ గాలానికి పెట్టిన ఆ ఎరను తినటానికి వచ్చి నోరు తెరిచి ఆ ఎరను కొరకపోగా ఏం జరుగుతుంది? ఆ ఎర చాటునున్న గాలం చేప దవడకి గుచ్చుకుంటుంది. ఇక గిలగిలగిల కొట్టుకులాడుతూ ఉంటుంది. వెంటనే ఒడ్డునున్న గాలం విసిన జాలరికి అర్థమైపోతుంది. ఏం చేస్తాడు ఆయన? మెల్లగా తీస్తాడా? ఒక్క ఇసురు లాగుతాడు. గాలం గుచ్చుకొని దవడకి అప్పటికే గాయమై బాధపడుతున్న ఆ చేప ఆ జాలరు ఒక ఇసురు లాగగానే ఏడకొచ్చిపడుద్ది, అది ఒడ్డుకొచ్చిపడుద్ది. ఇదంతా చీలిపోద్ది మాట. అప్పుడు దాన్ని తీసి గంపలో వేస్తాడు. వలలోనికి వచ్చిన చేపలు గంపలో వేయబడతాయి. గాలం ద్వారా కూడా పట్టబడిన చేపలు గంపలో వేయబడతాయి. కానీ వలలోనికి వచ్చిన చేపలు గంపలో ఎలా ఉంటాయి? ఏ గాయం లేకుండా చక్కగా ఉంటాయి. గాలం ద్వారా వచ్చిన చేపకి ఏముంటుంది? గాయం ఉంటుంది. దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుడు నీకు అనుకూల సమయాన్ని ఇచ్చినప్పుడు, ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతున్నప్పుడు నీవు లోబడి ఆయన వైపు తిరిగి ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే వలలోనికి వచ్చినట్టు నీకు ఏ ఇబ్బంది ఉండదు. క్షేమంగా గంపలో చేరతావు. అలా కాదని నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అనుకో, గాలం పెడతాడు. ఈ లాజరు కూడా అదే పరిస్థితి. తప్పించుకొని తిరిగాడు. చివరికి ఏమయ్యాడంటే రోగి అయ్యాడు. అప్పుడు కూడా లాజరు కబురు పెట్టలా. ఎవరు కబురు పెట్టారు? మార్తా మరియమ్మ వీళ్ళు కబురు పెట్టారు యేసయ్యకి. అయ్యా, మా బ్రదరుకి ఆరోగ్యం బాగోలేదు, ఏందో అయ్యా, రోజుకి ఇదైపోతున్నాడు పిల్లడు, కాస్త మీరు రండి, మీరు వచ్చి ప్రార్థన చేయండి, వీడు బాగుపడతాడంటే ఊగొట్టాడు. కానీ ప్రభువారు రాలా. చూడండి, ఆయన కానీ మనల్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు అగోచరం. ఎప్పటికీ మనం ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదండి, చేయకూడదు. లాజరుకి అది అర్థం అవ్వాలని యేసయ్య రాకుండా కొంచెం పైకి వెళ్ళాడు. ఈ లోపించి చచ్చిపోయాడు. యేసు ప్రభు ఆయన మనల్ని నిర్లక్ష్యం చేస్తే మన జీవితంలో మరణాన్ని ఎదుర్కోవలసిందే. మనం రోగి ఉన్న లాజరు చనిపోయాడు. తీసుకొని సమాధిలో పెట్టారు. తర్వాత వచ్చాడు యేసు ప్రభు. మార్తమ్మ మరియా ఏడుస్తున్నారు. ప్రభు అన్నాడు, సమాధి దగ్గరికి వెళదామన్నాడు. సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి మీద రాయి తొర్లించమన్నారు. సమాధి మీద రాయి తొర్లించారు. లాజరు బయటికి రమ్మని ప్రభు బిగ్గరగా కేక వేశాడు. లాజరు లేచి వచ్చాడు. బ్రతికాడా లేదా? దేవుడు బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికిన తరువాత యేసు ప్రభు మరలా బేతనియాకు వస్తున్నాడు అనగానే ముందు వరుసలో ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకున్నాడు ముందు వరుస? అంతకుముందు ఆల్రెడీ ఒక చావు దెబ్బ తిన్నాడు. ఏమొచ్చింది ఆయనకి? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది ఆయనకి? మారు మనసు. ఇక యేసు ప్రభుకు దూరంగా బ్రతకూడదు నాయనో. ఆయన నీడలో, ఆయన ప్రక్కన, ఆయన చాటున మనం ఉంటే చాలు. ఓ తీర్మానానికి వచ్చేసాడు. యేసు ప్రభు బేతనియాకు వస్తున్నాడన్న సమాచారం వినగానే తన పనులన్నీ పక్కన పెట్టాడు, ఉద్యోగం పక్కన పెట్టాడు, వ్యాపారం పక్కన పెట్టాడు, పరుగున వచ్చేసాడు. అక్కకి చెప్పాడు, అక్క యేసయ్య వస్తున్నాడంట. మార్తమ్మ అన్నీ రెడీ చేసుకుంది. హల్లెలూయా. యేసు ప్రభు రాగానే మార్తమ్మ ఏం చేస్తూ ఉంది? ఉపచారం. మార్తమ్మ గారికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏ మార్తమ్మకి? బైబిల్లో ఉన్న మార్తమ్మకి. హల్లెలూయా. ఏం చేసిందామా? యేసయ్యకు ఉపచారము. మనం కూడా ఉపచారం చేయాలండి. ఉపకారానికి ప్రత్యుపకారం మనం చేయాలి. యేసయ్య అపకారికి కూడా అయినా ఉపకారి. అది మన వల్ల కాదు, కానీ ఏదైనా ట్రై చేద్దాం. యేసయ్య చేశాడు కాబట్టి మనం కూడా మన శత్రువుల ఎడల, మన విరోధుల ఎడల, మన పగవారి ఎడల ఉపకారం ఏమో కానీ అపకారం మనం
తలపెట్టద్దు. వాని గూర్చి మన మనసులో ద్వేషాన్ని, కక్షను మనం పెట్టుకోవద్దు. మన హృదయంలో వారి మీద ఉన్న ద్వేషం, ఆ పగ, కక్ష తీసేద్దాం. దేవుడు మనకు దీర్ఘాయువునిస్తాడు. హల్లెలూయా. నిజమండి. పగ, ద్వేషం, కక్షలు మనలో ఉంటే బీపీ, షుగరు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. వద్దు మనకి అవి. యేసు నామములో వాటిని తొలగించుదుముగాక. లాజర్కి ఇప్పుడు ఇక చక్కగా మంచి మనసు వచ్చేసింది. ఇక వెంటనే చూడండి, ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో లాజరు కూడా, ఇలా చెప్పుకుందాం, ఆయనను ఆరాధిస్తున్నటువంటి వారిలో లాజరు కూడా ఒకడు. ఆయన సన్నిధికి వెళుతున్న వారిలో లాజరు కూడా ఒకడు. ఆయన మందిరంలో పరిచర్య చేస్తున్న వారిలో లాజరు కూడా, సేవ చేస్తున్న వారిలో కూడా లాజరు. మనం కూడా అనుభవంలోనికి వచ్చుదుముగాక. హల్లెలూయా. ఎక్కడ కూర్చోవాలి? ఆయనతో కూడా మనం కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? ఆయనతో కూడా. పరమగీతాలు చూస్తాం కదా మనం 2వ అధ్యాయంలో, నేను అతని నీడన కూర్చుంటిని అన్నమాట మనం చూస్తాం. చూస్తారా పరమగీతాలు? ఆ మాట చూడండి. మనం వెళదాం ముగింపులోనికి. 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని. చప్పట్లు కొడదాం అందరం గట్టిగా. ఆనందభరితనై, ఆనందభరితనై నేను అతని నీడన. ఎక్కడ కూర్చుంది? యేసయ్య నీడలో. లాజరు ఎక్కడ కూర్చున్నాడు? లాజరు బ్రతికిన తర్వాత యేసుతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. ఆయన మనలను కూడా బ్రతికించాడు. అపరాధముల చేతను, పాపముల చేతను. ఈ డోర్ తీయమ్మా. ఎవరేసారు అది? ఆ 2 రెక్కలది. ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. పరమగీతాల్లో మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో 2వ అధ్యాయం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఆనందభరితునై నేను అతని నీడన కూర్చుంటుని. నిజంగా ఆయన నీడన మనం కూర్చుంటే మన జీవితంలో ఉన్న దుఃఖం అంతా పోతుందండి, వేదన అంతా పోతుంది, కన్నీరంతా పోతుంది, సంతోషం, ఆనందాన్ని ఆయన మనకిస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి అక్కడ 4వ వచనం మొదటి మాట, లేదా 3వ వచనంలో చివరి మాట. ఆనందభరితుడిని అతని నీడన కూర్చుంటే అతని ఫలము నా జీవకు, నా నోటికి మధురం. మధురం, మధురం, నా నోటికి మధురం. ఆయన నీడన మనం కూర్చుంటే ఆయన మాటలు మన జీవకు, మన హృదయానికి, మన మనసుకు, మన అంతరంగానికి మధురం అండి, మధురం. లాజరు జీవితంలో ఆ మధురాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. మోకరిల్లండి, ప్రార్థన చేసుకుందాం. మోకరిల్లండి.
ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక పాట తొందరగా పాట అయిపోయిందని ప్రార్థించు. Hallelujah, 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 hallelujah. వాత్సల్య సంపూర్ణుడా విడువని నా దేవుడా, వాత్సల్య సంపూర్ణుడా విడువని నా దేవుడా, ఆత్మదేవా అనంత జ్ఞాని ఆదియు అంతము నీవే, ఆత్మదేవా అనంత జ్ఞాని ఆదియు అంతము నీవే, ఆదియు అంతము నీవే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా 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 నీకే, నీ బాహుబలమును చూపి నీ ప్రజలను విడిపించి అరణ్య మార్గాన ఆత్మరూపివై వారిని నడిపితివి, నీ బాహుబలమును చూపి నీ ప్రజలను విడిపించి అరణ్య మార్గాన ఆత్మరూపివై వారిని నడిపితివే, నీవే దయాళుడవు దీర్ఘశాంతము గలవాడవు, నీవే దయాళుడవు దీర్ఘశాంతము గలవాడవు, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే, వాత్సల్య సంపూర్ణుడా విడువని నా దేవుడా, వాత్సల్య సంపూర్ణుడా విడువని నా దేవుడా, ఆకాశ ధాన్యము నొసగి నీ ప్రజల ఆకలి తీర్చి రాతి నుండి జీవజలములు కలుగజేసితివి,
ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధమైన నీ ఘనమైన పాదములకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము తండ్రి. ప్రభా, ఇంతవరకు ప్రభా ఈ ఆరాధనలు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము తండ్రి. నీ పక్షంగా నిలబడిన నీ దాసుడిని ప్రభా సిలువ చాటును మరుగు చేసి, ఇదిగో ప్రభా కూడి వచ్చిన నాతో మా అందరితో ప్రభా మీరు తేటగా మీరు మాట్లాడారు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము తండ్రి. విత్తబడిన ప్రతి ఒక్క మాటను ప్రభ మా జీవితంలో ప్రభ నీరు కట్టి ఫలింపు దాయిచ్చేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభ మాలో ఉన్న వేదలను మీరు తీసివేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభ నీ వాక్యానుసారముగా ప్రభ జీవించడానికి ప్రభ నీ సన్నిధిలో మేము గడపటానికి ప్రభ ఇదిగో నీ వాక్యంలో ఉన్న సత్యమును మేము గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోవడానికి కూడా ప్రభ మీరు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. మీ విత్తన మీ దాసును వాక్యమును విత్తన మీ దాసుడిని ప్రభా నీ సిలువ చాటును మరుగు చేయండి ప్రభా. ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా ఇంకా బలంగా మీరు వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. అదేవిధంగా ముందున్న సమయాన్ని పాదాల చెంతకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ ఘననామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.